545 స్టోర్లు, 6,909 కోట్ల రూపాయల రెవెన్యూ. జూడియో ఈ బ్రాండ్ కేవలం 6-8 ఏళ్లలో ఇండియన్ మార్కెట్లో మొత్తం వ్యాపించి ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ట్రెండ్స్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ లోపల 2016లో పుట్టిన జూడియో 2017 వచ్చేసరికి ఫాస్ట్ ఫ్యాషన్ లోపలికి ఎంటర్ అయింది. అండ్ 2018 నుంచి 2024 లోపు ఎంత మ్యాసివ్ గ్రోత్ చేసిందంటే ఆ గ్రోత్ చూసిన ప్రతి ఇండియన్ షాక్ అయిపోయాడు. 2008లో వీళ్ళకి 7 స్టోర్స్ ఉండే. 2024 వచ్చేసరికి 536 స్టోర్స్ ఇన్ 164 సిటీస్. 2018లో వీళ్ళు మొత్తం సంవత్సరం అంతా కలిపి 144 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేస్తే 2024 వచ్చేసరికి 6,900 కోట్ల రూపాయల రెవెన్యూ వరకు రీచ్ అయిపోయారు. ఇది నార్మల్ ఆషామాషా గ్రోత్ కాదు, దగ్గర 2,400% గ్రోత్. ఈ గ్రోత్ అసలు ఇప్పటి వరకు ఇండియాలో ఏ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్కి రాలేదు. బట్ ఈ వీడియో జూడియో సక్సెస్ స్టోరీ కాదు. ఇంత సక్సెస్ చూసిన తర్వాత జూడియోకి కాంపిటీషన్గా కూడా కొన్ని కంపెనీస్ వస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు ప్రజెంట్ మన టాటా వాళ్ళ జూడియో కంపెనీకి రిలయన్స్ షెన్ అనే కంపెనీ కాంపిటీషన్గా రాబోతుంది. ఒక చైనీస్ కంపెనీ ఇండియా లోపలికి వచ్చి ఇంత పెద్ద బ్రాండ్లా ఎస్టాబ్లిష్ అయిన జూడియోని కూల్చేంత దమ్ము ఈ షెన్ అనే కంపెనీకి ఉందా? ముఖేష్ అంబానీ ఏ ధైర్యంతో ఈ కంపెనీని ఇందులోకి తీసుకొచ్చిండు? అండ్ ముఖేష్ అంబానీ ఇండియాలో జనాల లోపలికి ఏదైనా బ్రాండ్ తీసుకెళ్ళడానికి ఒక యూనిక్ స్ట్రాటజీని ఫాలో అవుతాడు. ఆ స్ట్రాటజీ దీనికి ఫాలో అయితే జనాలు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా? బట్ ఈ రెండు కంపెనీస్, 2 బ్రాండ్స్ల టగ్ ఆఫ్ వార్లో లాస్ట్కి ఏది గెలుస్తుంది, ఏ కంపెనీకి ఎంత క్రేజ్ ఉంది, అండ్ కొత్తగా రాబోతున్న ఈ షెన్ కంపెనీ బయట కంట్రీస్లో ఎందుకంత ఫేమసో ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపు మీరే చెప్తారు. పాప్కార్న్లో లేకపోతే మీరు తినే ఏ ఫుడ్ ఐటమో ముందర రెడీ పెట్టుకొని కూర్చొని వీడియోని ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే ఎలాన్ మస్క్, అంబానీ, అడానీ, ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజ కంపెనీ లీడర్స్ వాళ్ళు ఎప్పుడూ ఒక కొత్త ఫీల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్ని ఏండ్లలో ఆ ఇండస్ట్రీ లీడర్గా ఎదిగిపోతారు. ఒక గ్రేట్ లీడర్తో మీరు పని చేస్తే మీరు కూడా వాళ్ళతో పాటే గ్రో అవ్వచ్చు. అయితే అలాంటి వాళ్ళ గ్రోత్లో పార్ట్ అవ్వాలంటే మనకి ప్రజెంట్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ స్టాక్ మార్కెట్. 1996 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మందికి డైలీ సర్వీసెస్ అందిస్తున్న ఏంజల్ వన్ లాంటి ట్రస్టెడ్ బ్రోకర్స్తో మీ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేస్తూ ప్రజెంట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్సి, బిఎస్సిలో లిస్ట్ అయి ఉన్న 5,000 దిగ్గజ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏంజల్ వన్కి 28 ఏళ్ల నుండి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వాళ్ళు వాళ్ళ వెల్ రీసెర్చ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని మనకు అందిస్తారు. అదే కాకుండా మన పనిని ఇంకా ఈజీ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ప్యాక్, డివిడెండ్ ప్యాక్, డెడికేటెడ్ ఆటోమేటిక్ సెక్టర్ ప్యాక్ ఇలాంటివన్నీ అందిస్తున్నారు. ఇలా కొన్ని వందల మందితో మన ఎక్స్పీరియన్సెస్ని బెటర్ చేయడానికి ఈ యాప్లో మనకి చాలా ఫీచర్స్ అందించారు. అయితే 25 జనవరి 2024 ది ఎకనామిక్ టైమ్స్ డేటా ప్రకారం దాదాపు 2 కోట్ల మంది వాళ్ళ డబ్బుని ఏంజల్ వన్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో మీరు కూడా పార్ట్ అయి మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి. మన డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అఫీషియల్ యాప్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా తీసుకోవడం వల్ల మీకు $500 వరకు ఫ్రీ బ్రోకరేజ్ అనేది ఫస్ట్ 30 డేస్లో లభిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా లాగిన్ అవ్వండి. ఇప్పుడు మనం మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం షెన్ గురించి అండ్ జూడియో గురించి తెలుసుకునే ముందు ఈ ఫాస్ట్ ఫ్యాషన్ గురించి తెలుసుకోవాలి. ఇంతకుముందు ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్ ఎట్లా ఉంటుందంటే ఒక డిజైన్ని బ్రెయిన్లో అనుకుని దాన్ని గీసి ఆ డిజైన్కి సంబంధించిన ప్రొడక్షన్ లాంటివి స్టార్ట్ చేయాలి. బట్ అంతకన్నా ముందే ఒక శాంపుల్ పీస్ని పంపించి ఒక డ్రెస్ని రెడీ చేస్తారు. ఆ డ్రెస్ని ఒక మోడల్కి వేసి ర్యాంప్ వాక్ చేయించిన తర్వాత ఆ ర్యాంప్ వాక్లో కొన్ని డ్రెస్సెస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. వాటి ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి 10,000, 20,000 రేంజ్లో ఈ బట్టల్ని ఫ్యాషన్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. అండ్ ఈ ఫ్యాషన్ అనేది 3 నుంచి 5 నెలల టైం పడుతుంది. అంటే ఒక బొమ్మ గీసిన తర్వాత, ఒక డిజైన్ రెడీ అయిన తర్వాత మన స్టోర్స్లోకి రావడానికి 3 నుంచి 5 నెలల టైం అప్పట్లో పడుతుండే. అండ్ దీనికోసం అన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఒక కంపెనీ వీటన్నిటికీ కాంపిటీషన్గా కొత్త ఫ్యాషన్ని తీసుకొచ్చింది. ఆ కంపెనీయే జారా. ఈ కంపెనీ తెచ్చిన ఫ్యాషనే ఫాస్ట్ ఫ్యాషన్. వీళ్ళు ఏమన్నారంటే 3 నుంచి 5 నెలలు ఆగేంత టైం మాకు లేదు, మాకు జస్ట్ బ్రెయిన్లో ఆలోచన వచ్చిందా, ప్రొడక్షన్ మొత్తం స్టార్ట్ అయిపోయిందా, స్టోర్ లోపలికి వచ్చేసినా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కేవలం మేము 21 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. దాని తర్వాత H&M కంపెనీ కూడా ఇదే ట్రెండ్ని ఫాలో అయ్యి 21 డేస్లో వీళ్ళ ఐడియా నుంచి ప్రోడక్ట్ స్టోర్ లోపల వరకు వీళ్ళు తీసుకొచ్చారు. ఈ విధంగా జారా క్రేజ్ అండ్ H&M క్రేజ్ పెరిగిపోయింది. వాళ్ళు 3 నుంచి 5 నెలలు లేట్ చేసి 10,000, 20,000 రూపాయలకి ఈ డ్రెస్సెస్ అమ్మితే వీళ్ళు కేవలం 5,000 రూపాయలకే ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత అసోస్ అండ్ బోహు అనే ఈ 2 కంపెనీస్ 21 రోజులు కూడా ఆగేంత టైం మాకు లేదు, జస్ట్ 7 డేస్లో మేము ఐడియా నుంచి స్టోర్స్ వరకు ఫాస్ట్ ఫ్యాషన్ తీసుకొస్తూ ఉంటామని చెప్పేసి ఒక ఫ్యాషన్ తీసుకొచ్చారు. దీని అల్ట్రా ఫ్యాషన్ పేరుతో బాగా ట్రెండ్ చేసారు. ఈ ట్రెండ్ ఎక్కువ రోజులు ఉండలే,
దాని తర్వాతే ఈ అన్ని కంపెనీస్కి పోటీగా 7 రోజులు కాదు, 8 రోజులు కాదు, కేవలం 3 రోజులు. అంటే డే 1 దిమాగ్లో ఐడియా వచ్చిందా, డే 2 ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందా, డే 3 స్టోర్ లోపలికి వచ్చేసిందా. ఈ ప్లాన్తో షెన్ అనే కొత్త కంపెనీ, చైనీస్ కంపెనీ లాంచ్ అయింది. బట్ ఇది చైనా కంటే పక్క దేశాల్లోనే ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. ఇలా బయట దేశాల్లో ఇంత ట్రెండ్ నడుస్తుంది కదా, మన ఇండియాలో కూడా ఫాస్ట్ ఫ్యాషన్ ఉండాలి అని చెప్పేసి, అండ్ ఆ ఫాస్ట్ ఫ్యాషన్ అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పేసి రతన్ టాటా గారు ట్రెండ్స్ లిమిటెడ్ నుంచి జూడియో అనే ఈ కొత్త బ్రాండ్ని స్టార్ట్ చేసిండు. ప్రజెంట్ జూడియో క్రేజ్ ఎట్లుందంటే, ఇది లాంచ్ అయ్యి 8 ఏళ్ళు వస్తుంది కదా, ఈ 8 ఏళ్లలో 735 స్టోర్ల వరకు వీళ్ళు పెట్టేసారు. ఇది అఫీషియల్ జూడియో వెబ్సైట్లోనే నెంబర్ ఉంది. అంటే ప్రతి 3 రోజులకి ఒక కొత్త జూడియో స్టోర్ అనేది ఎక్కడో అక్కడ ఓపెన్ అవుతూ ఉంది. ఈ విధంగా ఇంత ఫాస్ట్గా జూడియో గ్రో అవుతూ వచ్చింది. అండ్ అలా గ్రో అవడానికి మెయిన్గా వీళ్ళు 2 స్ట్రాటజీస్ యూజ్ చేసారు. ఇంటర్నేషనల్ లెవెల్లో 3 రోజులకు ఒకసారి కొత్త బ్రాండ్స్ వస్తాయి. బట్ ఇండియాలో అంత ఫాస్ట్ అవసరం లేదు. జస్ట్ 15 డేస్లో ఒక స్టోర్లో ఉన్న ఇన్వెంటరీ మొత్తం ఖాళీ అయిపోయి కొత్త ఇన్వెంటరీ అనేది వస్తుంది. ఇలా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద రెవల్యూషన్ జూడియో తీసుకొచ్చి వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అందులో ఉండే ప్రతి ప్రోడక్ట్ అండర్ 999లో పెట్టేసి ప్రతి ఇండియన్కి అఫోర్డబుల్గా మంచి క్వాలిటీ ఉన్న క్లాత్స్ అందించాలని చెప్పేసి జూడియోని స్టార్ట్ చేశారు. అలా ఒక ఇండియన్ బ్రాండ్ ఇంటింటి వరకు చేరిపోయింది. ఇలా ఇంత పెద్దగా ఎదిగిన జూడియోని కొట్టాలంటే చాలా పెద్ద ప్లాన్ వేయాలి. మరి దానికోసం అంబానీ ఏం ప్లాన్ చేసిందంటే, జూడియో వచ్చిన తర్వాత అది కొంచెం క్రేజ్లో ఉన్న టైంలోనే ముఖేష్ అంబానీ అజోట్ అండ్ యోస్టా అనే 2 కంపెనీస్ తీసుకొచ్చిండు. ఈ కంపెనీస్ గురించి ఎవరికి పెద్ద తెలియదు అండ్ ఎవరు ఈ కంపెనీస్ పేరు కూడా వినలే. సో ఒక అట్టర్ ఫ్లాప్ కంపెనీస్ లాగా మిగిలిపోయినాయి. దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు ఏ కంపెనీ జూడియోకి పోటీ ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు సెర్చ్ చేస్తున్న టైంలో ముఖేష్ అంబానీకి షెన్ అనే కంపెనీ దొరికింది. ఆల్రెడీ 2017లో ఇది ఇండియా లోపలికి వచ్చిన తర్వాత 2018 వచ్చేసరికి దీని క్రేజ్ పెరిగి పర్ డే 20,000కి పైగా ఆర్డర్స్ అనేవి వస్తుండే. ఒక రోజులో 20,000 ఆర్డర్లు రావడం అనేది చిన్న విషయం కాదు. అలా అంత క్రేజ్ పెంచుకున్న తర్వాత 2019 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ చైనీస్కి సంబంధించిన యాప్స్ని అండ్ చైనా వాళ్ళ బ్రాండ్స్ని, కంపెనీస్ని కూడా ఇండియా లోపల నుంచి బాయ్కాట్ చేసింది. ఆ తెప్పలలో కొట్టుకుపోయిన యాప్స్ అండ్ కంపెనీస్లో ఈ షెన్ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. అలా అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ హెడ్ క్వార్టర్ని చైనా నుండి సింగపూర్ లోపలికి షిఫ్ట్ చేశారు. సింగపూర్ లోపలికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇండియాలోకి రావచ్చు కదా అంటే పెద్దగా అప్పుడు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఈ బ్రాండ్ని ఇప్పుడు ఇండియా లోపలికి తీసుకొని రావాలి అని చెప్పేసి ముఖేష్ అంబానీ దీంట్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎందుకు ముఖేష్ అంబానీకి ఇంత క్రేజ్ పెరిగింది అంటే, జూడియో 2024లో 6,900 కోట్ల రూపాయల రెవెన్యూ వేసింది. మనం సందులో సడేమియాలక దూరిపోయి ఈ షెన్ని లాంచ్ చేస్తే మినిమం అంత సేల్స్ చేయలేమా అని చెప్పేసి ఒక చిన్న ఐడియాతో దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇంతసేపు నేను షెన్ కంపెనీ గురించి చెప్తున్నాను కదా, ఇది ఆషామాషి కంపెనీనో ఏదో చిన్న కంపెనీనో అనుకోకండి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ షెన్ కంపెనీకి చాలా పేరుంది. ఎట్లా అంటే 2024 స్టాట్స్ ప్రకారం జారా కంపెనీ 2,200 స్టోర్స్ నుంచి $29.1 బిలియన్ రెవెన్యూ అనేది జనరేట్ చేసింది. అండ్ H&M కంపెనీ 4,300 స్టోర్స్ నుంచి దగ్గర $22 బిలియన్ జనరేట్ చేసింది. బట్ ఈ రెండింటిని పక్కన పెడితే ఈ షెన్ ఒక్క కంపెనీయే $48 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసింది. ఇంత రెవెన్యూ జనరేట్ చేసింది అంటే వీళ్ళ దగ్గర ఎన్ని స్టోర్లు ఉన్నాయో అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ వీళ్ళ దగ్గర ఒక్క స్టోర్ కూడా లేదు. కేవలం వాళ్ళ ఫ్యాక్టరీస్ లోపల నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఎట్లా అంటే, ఒక కస్టమర్ షెన్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ షెన్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు సప్లయర్స్కి ఈ ఆర్డర్ వచ్చింది కస్టమర్స్ దగ్గర నుంచి అండ్ డిమాండ్ ఎక్కువ ఈ ప్రోడక్ట్కి ఉంది, వీటిని తయారు చేయండి అని చెప్పి చెప్తారు. ఈ సప్లయర్స్ షెన్కి ప్రోడక్ట్స్ పంపిస్తున్న తర్వాత షెన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీంట్లో ఫ్యాక్టరీ ఒకటే, వీళ్ళు పెద్దగా కొత్తగా స్టోర్ పెట్టాలి, దాంట్లో చమక్ లైట్లు పెట్టి, ఏసీలు పెట్టి, ఇదంతా పెట్టి పెద్ద కథ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి షెన్ ఈ మెథడ్ని ఫాలో అవుతూ వచ్చింది. దానివల్ల వీళ్ళకి చాలా కాస్ట్ అనేది సేవ్ అయింది. అలా ఈ షెన్ కంపెనీ పాపులర్ అవుతూ వచ్చింది. ఇందులో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, షెన్ కంపెనీ ప్రతిరోజు 5,000కు పైగా కొత్త డిజైన్స్ రెడీ చేస్తూ ఉంటుంది. వాటి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇన్ని డిజైన్స్ రెడీ చేసి కేవలం 3 రోజుల్లో దిమాక్లో ఉన్న ఐడియాని కింద పెట్టి వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసేంత వరకు ఇంత పెద్ద స్కేల్లో ఇంత ఫాస్ట్గా చేయడం ఈ ఒక్క కంపెనీ వల్లనే అవుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రైస్ ఎక్కువ పెడుతుందా అంటే అట్లా కూడా కాదు. వీళ్ళ బట్టల రేంజ్ $2 నుంచి $30 మధ్యలో ఉంటుంది. అంటే $150 నుంచి $2,600 మధ్యలో వీళ్ళ క్లాత్స్ అన్ని మనకు దొరికేస్తూ ఉంటాయి. ఇదే షాకింగ్ అనుకుంటే, దీనికన్నా షాకింగ్ విషయం ఒకటి చెప్తా. ప్రతి బ్రాండ్, ఏ కంపెనీ బ్రాండ్ అయినా ఫస్ట్ వాళ్ళు ఒక డిజైన్ అనుకున్న తర్వాత వాళ్ళని డ్రా చేసో లేకపోతే కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఆ డిజైన్ మొత్తం చేసిన తర్వాత
టీషర్ట్స్లో, హుడీస్లో వీటిని ప్రింట్ చేసి ప్రొడక్షన్ లాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ షెన్ కంపెనీ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే మార్కెట్లో ఎలాంటి బట్టలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అంటే షెన్ కంపెనీ ఫౌండర్ ఒక ఎస్ఈఓ ఎక్స్పర్ట్. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఎస్ఈఓ చేస్తాను, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేసి దానికి ఒక టైటిల్, ట్యాగ్ అవన్నీ పెడతా కాబట్టి అది మీ వరకు వస్తుంది. సేమ్ ఇదే విధంగా గూగుల్లో మీరు ఒక వెబ్సైట్ని సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ పైన రావాలి అంటే మనం సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేయాలి. అలా ఈయన అందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఏవేవైతే మెయిన్ ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ ప్రకారంగా ఉన్న బట్టల్ని వీళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్ వరకు పంపిస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క క్లాత్ నుంచి, ఒక్కొక్క స్టైల్ నుంచి దగ్గర 150 నుంచి 200 డిజైన్ వీళ్ళ దగ్గరకు వస్తాయి. అంటే హుడీస్కి సంబంధించిన ఒక 200 డిజైన్లు, టీషర్ట్కి సంబంధించిన ఒక 500 డిజైన్లు, ఇలా ఇవన్నీ పర్ డే రెడీ అవుతూనే ఉంటాయి. అలా వీళ్ళు ఇంత అనాలిసిస్ చేసిన తర్వాత వీళ్ళు సెకండ్ క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు. సెకండ్ క్రాస్ చెక్ సోషల్ మీడియా. మేజర్గా యూఎస్లో కానీ, చైనాలో కానీ ఎక్కడైనా టిక్టాక్ బాగా ఫేమస్. సో టిక్టాక్లో ఏది ఎక్కువ ట్రెండ్ అవుతుంది, ఏ బట్టల్ని ఎక్కువ యూజ్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు వాటిని అనాలిసిస్ చేసి, రీల్స్లో వేరే వాటిలో కూడా అనాలిసిస్ చేసి కొత్త ఫాస్ట్ ఫ్యాషన్లో ఇప్పుడు ఏం నడుస్తుంది అని చూసుకొని వాటికి సంబంధించిన కొత్త డిజైన్స్ రెడీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళ సేల్స్ చాలా తొందరగా పెరుగుతాయి. దాని తర్వాత మూడో స్టెప్ డిస్ట్రిబ్యూషన్ కోసం వీళ్ళు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా ఒక స్టోర్ లేదు, ఈ ప్రోడక్ట్స్ అన్ని స్టోర్కే పంపాలి అని చెప్పేసి లేదు. ఆన్లైన్లో ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ వరకు డెలివరీ ఇస్తారు. అయితే ముందు చెప్పిన స్టాట్స్ ప్రకారం జారా అండ్ హెచ్ఎండ్ఎంకి వీళ్ళకన్నా ఎక్కువ సేల్స్ అయినప్పటికీ రెవెన్యూ ఎక్కువ రాదు. ఎందుకంటే జారాకి 2000 స్టోర్స్, హెచ్ఎండ్ఎంకి 4300 స్టోర్స్ అనేవి ఉన్నాయి. సో అన్ని స్టోర్లని వీళ్ళు కొనాలి అంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి. సో అన్ని ల్యాండ్లను వీళ్ళు కొనరు, రెంట్కే తీసుకుంటారు. అలా వీళ్ళకి రెంట్ కాస్ట్ అది మొత్తం కట్టిన తర్వాత దాంట్లో లైట్లు, ఏసీ, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి అయ్యే ఖర్చు అండ్ ఆ ఇన్వెంటరీ మొత్తం స్టోర్ చేయడానికి అయ్యే ఒక గోడౌన్ ఖర్చు, ఇవంతా మొత్తం ఖర్చులన్నీ తీసుకొని వీళ్ళకి $29 బిలియన్ కానీ $22 బిలియన్ కానీ మిగులుతున్నాయి. బట్ షెన్ ఇదంతా వదిలేసి కాస్ట్ కటింగ్ చేయడం వల్ల వీళ్ళ రెవెన్యూ $48 బిలియన్ వరకు వెళ్తుంది. అండ్ వీళ్ళు ఒక సంవత్సరంలో దగ్గర $45 బిలియన్ రెవెన్యూ చేస్తే దాంట్లో $2 బిలియన్ వీళ్ళకి క్లియర్ కట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంత ప్రాఫిటబుల్ అండ్ అంత హై స్కేల్లో షెన్ కంపెనీ వర్క్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే జారాలో మనం $3000 పెట్టి కొనే హుడీ ఈ షెన్లో జస్ట్ $1000కే కొనొచ్చు. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ఇలా ఇంత మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల షెన్ ద్వారా జారా అండ్ హెచ్ఎండ్ఎంకి చాలా సేల్స్ అనేవి డౌన్ అయిపోయినాయి. అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా షెన్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇది 2012లో స్టార్ట్ అయిన 10 ఏళ్లలో దీని వాల్యుయేషన్ $100 బిలియన్ వరకు వెళ్ళిపోయింది. $100 బిలియన్ ఎంత అంటే జారా అండ్ హెచ్ఎండ్ఎం రెండు కలిపినా కానీ అంత వాల్యుయేషన్ వరకు రీచ్ కాలేకపోయినాయి. ఇది జస్ట్ 10లో రీచ్ అయింది. అండ్ ఏప్రిల్ 2022 వచ్చేసరికి దీని క్రేజ్ మొత్తం పెరిగిపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్ అయిపోయింది. జూడియో ఇండియాలో కింగ్. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా జూడియో ఫేమస్. బట్ షెన్ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో 20% మార్కెట్ని క్యాప్చర్ చేసి 20% సేల్స్ ఈ ఒక్క కంపెనీ దగ్గర నుంచి వస్తున్నాయంటే ఇది ఎంత పెద్ద మార్కెట్ లీడరో మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి కంపెనీ అంబానీ పట్టిండు అంటే చాలా పెద్ద ప్లాన్ తోటే పడతాడు. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇండియాలోకి తెప్పియాలని చెప్పేసి అంబానీ ప్లాన్. తెప్పి చేంజ్ చేస్తాడు అంబానీ అంటే సింపుల్గా షెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, షెన్ నువ్వు చైనా నుంచి నీ హెడ్ క్వార్టర్ సింగపూర్కి షిఫ్ట్ చేసినావు, బట్ నువ్వు ఇప్పుడు ఇండియాకి వస్తే నేను నమ్మే ఛాన్సెస్ అంటే నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావో మనకు ఐడియా లేదు. సో నువ్వేం చేయి, నీ లోగో, నీ బ్రాండ్ అండ్ నీ లైసెన్స్ మొత్తాన్ని నాకు ఇచ్చేసి. అండ్ ఇంకొకటి, మీరు ఎలా అయితే కొత్త ప్రోడక్ట్స్ని డిజైన్ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించిన టెక్నాలజీస్ని లేకపోతే కొత్త ఫాస్ట్ ఫ్యాషన్కి సంబంధించిన ఆ డేటా మొత్తాన్ని ఇండియాలో ఉండే మా టీంకి పంపి. నాకు ఆల్రెడీ రిలయన్స్ వెంచర్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ ఉంది. దాని ద్వారా ఇండియాలో నేను ఫ్యాక్టరీస్ పెట్టి నీ షెన్ కంపెనీ పేరుతో నేను ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. వాటి ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో 100% షెన్ ప్రొడక్ట్స్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇది ఫస్ట్ ప్లాన్. దీనివల్ల ముఖేష్ అంబానీ చాలా బల్క్లో క్లాత్స్ కొని చాలా తక్కువ ప్రైస్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. రెండో ప్లాన్ ఏంటంటే షెన్ ఇంటర్నేషనల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, ఆ డిస్ట్రిబ్యూషన్ మొత్తం చైనా నుంచి జరుగుతుంది. సో చైనా నుండే ప్రతి కంట్రీకి వెళ్తుంది కాబట్టి నువ్వేం చేయి, అందులో 25% ఇండియా నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేయి. అంటే నాకు ఆ లైసెన్స్ ఇచ్చేసి నువ్వు 70% చైనా నుంచి వేసుకో, మిగతా 25% నేను ఇక్కడ నుంచి వేస్తా అని చెప్పేసి రెండో డీల్ కుదుర్చుకుంటూ. ఈ రెండో డీల్ వల్ల చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే
ఒకవేళ ఒక సంవత్సరంలో 2,00,000 కోట్ల రూపాయల సేల్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరిగితే దాంట్లో 50,000 కోట్ల సేల్స్ అనేవి కేవలం ముఖేష్ అంబానీ దగ్గర నుంచే వస్తాయి. ఆ 50,000 సేల్స్‌లో 5,000 కోట్ల రూపాయలు తీసుకోవడం ముఖేష్ అంబానీకి పెద్ద లెక్కేం కాదు. దీని ద్వారా ఇలా ఇంటర్నేషనల్‌గా అమ్మి సంపాదిస్తాడు, ఇండియాలో మొత్తం అమ్మి కూడా సంపాదిస్తాడు. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ రాబోయే కాలంలో చాలా పెరగబోతుంది అని చెప్పేసి ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ అనాలిసిస్ చేసింది. ఎలా అంటే ప్రెజెంట్ మొత్తం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఫాస్ట్ ఫ్యాషన్ అనేది 7.7% మార్కెట్ క్యాప్చర్ చేస్తుంది. అంటే ఒక పెద్ద చార్ట్లో ఇది 7.7% మాత్రమే. దాని వాల్యుయేషన్ ఎంత ఉందంటే $10 బిలియన్, 87,000 కోట్ల రూపాయల వరకు ఉంది. బట్ 2030 వచ్చేసరికి ఇది 5 టైమ్స్ పెరగబోతుంది. అంటే $50 బిలియన్ వరకు ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ పెరగబోతుంది. ఇప్పుడు 7.7% ఉన్న ఇది రాబోయే కాలంలో 25% వరకు పెరగబోతుంది. సో ఇంత స్కోప్ ఉందిగా డాడీ, మనం దీంట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వద్దు అని చెప్పేసి కూతురు చెప్పిన మాటకి ముఖేష్ అంబానీ షెన్ కంపెనీ తీసుకొని రాబోతుండు. ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ముఖేష్ అంబానీ ఫోకస్ చేస్తుంది సిటీస్లో కాదు, విలేజెస్లో. ఎందుకంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం, ఒక స్టాట్స్ ప్రకారం దగ్గర దగ్గర 33% సేల్స్, ఈ క్లాత్ సేల్స్ అనేవి సిటీస్ లోపల నుంచి అవుతున్నాయి. మిగతా 67% ఎక్కడి నుంచి అవుతున్నాయి? మిగతా 67% సేల్స్ అనేవి విలేజెస్, పల్లెటూర్లలో నుంచి అవుతున్నాయి. ఈ నెంబర్ వినడానికి అందరికీ షాకింగ్గానే ఉండొచ్చు, కానీ చాలా మొత్తంలో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉండే బట్టలన్నీ మేజర్గా అక్కడే సెల్ అవుతున్నాయి. అండ్ కంపెనీస్కి మేజర్ ప్రాఫిట్ కూడా అక్కడి నుంచే వస్తుంది. సో ఆ ప్రాఫిట్స్ ఎట్లా వస్తున్నాయి? గల్లీకి ఒక బట్టల షాప్ అయితే పక్కా ఉంటుంది ఎక్కడైనా. దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక బ్రాండ్లా మార్చి ప్రతి ఊర్లలోకి ఇలాంటి బ్రాండ్స్ పంపించి తక్కువ ప్రైస్లో ఒక మంచి ఫాస్ట్ ఫ్యాషన్ అందిస్తే ముఖేష్ అంబానీ సేల్స్ స్కై రాకెట్ అయిపోయి జూడియో సిటీస్ని టార్గెట్ చేసి 30%, 33% మార్కెట్ క్యాప్చర్ చేస్తే నేను విలేజెస్ని టార్గెట్ చేసి 67% వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంబానీ ప్లాన్ వేస్తుండు. అండ్ చాలామంది ఇప్పటికీ కూడా పల్లెటూరు నుంచి కేవలం అగ్రికల్చర్ నుంచి వచ్చే ఆ వరి కోసమో లేకపోతే ఆ పంటల కోసమే మనం డిపెండ్ అయి ఉన్నాం. మొత్తం పనంతా సిటీస్లోనే జరుగుతుంది అనుకుంటున్నాం. బట్ ఇంకా లెక్క పెట్టుకుంటూ పోతే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ నుంచి ప్రతి ప్రోడక్ట్ పర్చేజెస్ వరకు విలేజెస్లోనే ఎక్కువ జరుగుతుంది. ఒకప్పుడు ఊర్లు వేరు, ఇప్పుడున్న ఊర్లు వేరు, వాళ్ళు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. సో ఇలాంటి ఊర్లను నమ్ముకుంటే మనం ఎక్కువ సేల్స్ చేయొచ్చు. అంతెందుకు, నేనుండే మా ఊర్లో ట్రెండ్స్ బట్టి 2 సంవత్సరాలు అయింది. 2 ఏళ్ళ నుంచి చాలా తక్కువ కస్టమర్స్, ఒక రోజులో ఒకరో ఇద్దరో వస్తారు. బట్ అయినా కానీ 2 ఇయర్స్ నుంచి అది లాస్ అవుతున్నా దాన్ని అట్లనే ఉంచుండు. ఎందుకంటే ఫ్యూచర్లో దీని క్రేజ్ పెరిగినప్పుడు చాలామంది జనాలు వస్తారు అండ్ వాటి లోపలికే వస్తారని చెప్పేసి ఇంత లాస్ వస్తున్నా కానీ ఆ ట్రెండ్ని తీసేయాలి. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో 25% మార్కెట్ క్యాప్చర్ చేసిండు షెన్ది. ఇండియా లెవెల్లో 100% మార్కెట్ క్యాప్చర్ చేసి సిటీస్లలో జూడోకి పోటీగా అండ్ విలేజెస్లలో నెంబర్ 1 మార్కెట్ లీడర్గా బ్లూ ఓషన్ క్రియేట్ చేసుకుని దాని లోపలికి వెళ్ళి చాలా ఎక్కువ సేల్స్ చేయాలని చెప్పేసి ఈషా అంబానీ అండ్ ముఖేష్ అంబానీ చేస్తున్న మాస్టర్ ప్లాన్. సో ఈ మాస్టర్ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. రతన్ టాటా గారు ఎస్టాబ్లిష్ చేసిన జూడియో కంపెనీని వడగొట్టాలంటే అంబానీకి చాలా దమ్ము ఉండాలి. అంత దమ్ము ఉండాలంటే అంబానీ చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ వేస్తేనే పాసిబుల్ అవుతుంది. బట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అండ్ ఈ వీడియో మొత్తం విన్న తర్వాత షెన్ కంపెనీ ముందు గెలుస్తుందా, లేకపోతే జూడియోని బీట్ చేయలేక అది కూడా ఓడిపోయి నార్మల్ యోస్టా లాగా ఎవరికి తెలియని బ్రాండ్లా అయిపోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.